అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 3వ అధ్యాయము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మార్లు అనగా 100 సార్లు కుక్కగా పుట్టెదరు. కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వకథ చెప్పెదను వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలయందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లు ఉన్న ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగ్గా ఉన్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటలేదు. పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పి భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్వనిష్ఠుడు ఆ దైవ వశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూసి భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశా నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయముల నశింపచేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు. హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతడి వెంట పొరుగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత వారు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారమైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో, మీరెవ్వరు ఏ కర్మ చేత మీకు ఇట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పవలసినదని అడుగగా రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను: అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాటలాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుట చేత 7 తరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములు ఉండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమబాధలను అనేకముల నొంది తిని ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని. బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయమును విచారించి చెప్పమని అడిగాడు. రెండవ వాడు: అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండేవాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేను నా భార్యాపిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగ ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుమని అడిగాడు. మూడవ వాడు నమస్కరించి తన స్థితిని: అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణు ఆలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యా వందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను చేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి
వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవత నివేదితాన్నమును అపహరించి దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషము చేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను. సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించు, నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయమని అడిగాడు. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖమును పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో రాక్షసులచే గూఢస్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేశాను. అమూకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా వినుము. మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు అనగా తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానము తప్పక చేయవలయును. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు తప్పక ప్రాతస్నానము చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్యే తృతీయోధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.